ఒక్కోపారి నాకు అనిపిస్తుంది నేను ఎంతో అదృష్టం చేసుకున్నా కాబట్టే భారతదేశంలో పుట్టినా అని. మన దేశంలో మనమే రాజులం రాణులం. ఇంత స్వేచ్ఛ, ఇంత స్వతంత్రం, ఇన్ని హక్కులు నా దేశం, నా రాజ్యాంగం నాకు షానిచ్చింది. వాటన్నిటికీ కారణం ఇవ్వాలంటే ఇంకెవరు, మన బిఆర్ అంబేద్కర్ సారే. ఇంత పెద్ద దేశానికి ఇన్ని కోట్ల మందికి తగ్గట్టు రాజ్యాంగాన్ని తయారు చేసిండు. ఇవాళ అసొంటి గొప్ప మనిషి పుట్టిన జయంతి. అందుకనే మనం కూడా పాలి సారును యాది చేసుకుందామని వార్త పట్టుకొచ్చిన. ఎక్కడిది, దేశమంతా అంబేద్కర్ జయంతి పండుగనే. విగ్రహాలకు రంగులేసి నీలం రంగు జెండాలు తోరణాలతోని తొవ్వలన్నీ కలకల్లాడినాయి. అంబేద్కర్ సారి బొమ్మలకు దండలేసుడే కాదు, దండాలు పెట్టుడే కాదు. అన్నేమో గాని తెలంగాణ లీడర్లది ఒక జోరు కాదు పో. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి లీడర్లంతా అంబేద్కర్ సార్లు కొలుసుకున్నారు. బాబాసాహెబ్ బాటలు నడవాలని దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆవాదించినాయి. కుల వ్యవస్థ నిర్మూలన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తమ జీవితాంతం పోరాటం చేశాడు. మేము ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా ఈ దేశ కుల వ్యవస్థ రద్దు కావాలని మేము కోరుతున్నాం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఒక గుండె ఉంటది. దేశ ప్రజలందరికీ కలిపి ఉన్నటువంటి గుండెకాయ భారత రాజ్యాంగం. ఈ దేశ ప్రజలందరూ కూడా వారు అందించినటువంటి స్ఫూర్తితో, ప్రేరణతో కోట్లాది మందిగా ప్రజలు ఈ రోజున ఆ రకమైనటువంటి ఆలోచన కొనసాగించటం ఒక శుభ పరిణామం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కడమ లీడర్లంతా అంబేద్కర్ సార్ బొమ్మలకు దండలేసి ఆయన చేసిన త్యాగాలను యాది చేసుకున్నారు. ట్యాంకు బండ్ మీద ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహానికి పూలమాలేసి గీ ముచ్చట చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రపంచ దేశాలకి ఆదర్శంగా అభివృద్ధి చెయ్యొచ్చు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ట్యాంకు బండ్ మీద ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహం కాడికైతే పోయిరు కానీ పక్కనే ఉన్న 125 అడుగుల అంబేద్కర్ సార్ బొమ్మ గాండ్రా లేదా, ఒక పూలదండ కూడా వేయలేదనేది కార్ పార్టీలు అంటున్న మాట. వాళ్ళు పోకుంటేంది మేమే పోతామని కార్ పార్టీలు పోయిర్రు. అంబేద్కర్ పెద్ద విగ్రహానికి దండేసిర్రు. అంబేద్కర్ అంతా ఇంత అని టన్నుల కొద్దిగా ప్రేమ నెలక పోసేటోళ్లకు ఇంత పెద్ద విగ్రహం గాండ్రా లేదా అనేది కార్ పార్టీలు అంటున్న మాట. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు కూడా మస్తు సంబరంగా చేసిర్రు రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు పండుగను. ఇగటు ఆంధ్రాకెళ్ళ పోతే ఆడ కూడా గట్టిగానే చేసుకుర్రు సార్ జయంతి పండుగను. సీఎం చంద్రబాబు నాయుడు సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం లీడర్లు ఎవరి జాగలలో అంబేద్కర్ సార్ బొమ్మలకు దండలేసిర్రు. గీ తీరుగా అన్ని సర్కారు ఆఫీసుల కాడ, 4 బాటల కాడ సార్ ఫోటోలు పెట్టి గీ తీరుగా నివాళులు అర్పించారు కూడా. ఊరూల విగ్రహాలకు దండలేసి దండాలు పెట్టుకున్నారు. అగ చూడలేదు సార్ బొమ్మ ఏలు పెట్టి చూపెడుతుంటే భారతీయులంతా ముందుకు నడవాలని తొవ్వ చూపెట్టినట్టే అనిపిస్తుంది కదా. అంత గొప్ప మహనీయుడు కాబట్టి గింత ఘనంగా తలుసుకుంటారు మరి మనోళ్ళు. చూసిర్రు కదా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సారు జయంతి పండుగ ఎంత ఘనంగా అయిందో. 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశమంతటా నీలిరంగు జెండాలు రెపరెపలాడినాయి. సారు జీవిత చరిత్రను మా గొప్పగా తలుసుకున్నారు జనాలు. అది అట్లుంటే ఆ పెద్ద సారు మీదున్న అభిమానాన్ని ఇంకొందరు ఆళ్ళ స్థాయిలల్లో చూపించిర్రు. అదిగిన చూడు రూపాలి. దేశమంతా ఎప్పుడు జరుపుకున్నట్లే అంబేద్కర్ సార్ జయంతి పండుగ జరుపుకుంటే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో గుండు శివకుమార్ అన్నకి అన్న మాత్రం తన అభిమానాన్ని గిట్ల చూపించిండు. ఇక చూడురే పుచ్చకాయ మీద వేసుంటే అద్భుతం చేసిండు. అంబేద్కర్ సార్ బొమ్మ దించి అవురా అనిపించిండు శివన్న. అయితే అందరి లెక్క నేను చేస్తే ఏం మజా ఉంటుంది అనుకుండో ఏమో గాని ఈ కళ ముంగట వేసుకుండు. అందుకోసం ఓ పుచ్చకాయ తెచ్చి దాని మీద చిన్న చిన్న బిలేట్లు తీసుకొని ఓపికెంబడి రాజ్యాంగ నిర్మాత బొమ్మ చెక్కిండు. అటెనక అంతా అయిపోయినాక చూస్తే ఏముంది, ఎక్కడింత పొల్లు పోకుండా జబర్దస్త్ అయిన అంబేద్కర్ సార్ పోటవా అన్నట్లు ఎక్కడింత పొరపోకుండా ఏక్ రావాలని చాలా సేపే తల్లాడినట. ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే అటు ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో ఇంకో ఇచ్చంతరం,
గోపాలపురంలో గిలాస పార్టీ లీడర్ ఫాతిమా రాణి అనే ఈ అక్క కంటికి కనబడిన అంబేద్కర్ సార్ బొమ్మ తయారు చేసింది. అది గిన బంగారంతోని. చూడురే ఎంతుందో, భూతద్దం పెట్టి చూస్తే తప్ప ఓ మాసలా కనబడతలేదు. అయితే విజయవాడలో ఉన్న బాబాసాహెబ్ అంతెత్తులో ఉంటే మా గుండెలో ఉన్న అంబేద్కర్ సార్ను చాలా చిన్నగా చూడాలని ఈ ఉపాయం చేసిందట. సూపర్ ఉంది అక్క. మరి ఈ చిన్న బొమ్మ మీకనే ఉంటుందా లేకుంటే ఇంకోళ్ళకన్నా ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారికి కూడా అంబేద్కర్ గారంటే ఎంత ఎనలేని ప్రేమ, స్ఫూర్తి. మాకు కూడా పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో గౌరవం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విగ్రహం అందజేస్తాము. జై భీమ్. అదన్నట్లు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు అంబేద్కర్ సార్ అంటే బగ్గ పాయిరం కాబట్టి ఈ బొమ్మను సార్కు గిఫ్ట్ లెక్కని ఇస్తామని మాట్లాడుకొస్తుంది. సరే మీ ఇష్టం గాని మొత్తానికి కళాకారులు వాళ్ళ స్టైల్ అభిమానాన్ని చూపించుకొని తృప్తి పడ్డారు పో. పాతలు పోతుంటారు, కొత్తోళ్ళు వస్తుంటారు. రాజకీయం అంటేనే పారే నది లెక్క అంటుంటారు చాలా మంది. కానీ అప్పుడప్పుడు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చేయబట్టే పార్టీలకు పర్షాన్ అవుతుంటది. లీడర్లు పార్టీలు మారినప్పుడల్లా నియోజకవర్గాలల్లా పంచాయతీలు గట్టిగా అవుతుంటాయి, పొట్టులొల్లులైతుంటాయి. గిట్లనే జగిత్యాల జిల్లాల జీవన్ రెడ్డి సారు చెయ్యి పార్టీని ఇడిచిపెట్టినాక రాజకీయం తీరొక్క మలుపులు తిరుగుతాంది. మరి అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి, ఏమేమి నడుస్తాందో. ఇన్నొద్దులు పగ్గాలు బట్టి నడిపించిన పెద్ద మనిషి ఇప్పుడు పార్టీకి రాజీనామా పెట్టిపాయే. అందుకే ఇక ఎట చేయాలి ఏం కథ అని దారి తెన్ను తెలియనట్టే జగిత్యాల చెయ్యి పార్టీ లీడర్లంతా సీఎం సార్ను కలిసి ఎగురని చేసిండ్రు. పెద్దసారి పిలిచిండని పొద్దుగాలని ఏసీ బస్సు కట్టుకొని పట్నం పోయిండ్రు. 40 ఏండ్ల సంది పార్టీ కొరకు తిప్పల పడుతున్నా సరే ఎటువంటి పదవులు అయితే ఇత్తలేరు. గిట్లయితే ఎట్లా అన్నట్టు గోచెల్ల పోసుకుంటారట లీడర్లంతా. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కాకుండా వెనకటి సంది చెయ్యి పార్టీలనే ఉన్న వాళ్ళకు పోస్టులు ఇవ్వాలి అన్నట్టు అడిగినరాట. ఇక సీఎం సార్ కూడా ఎవరిలేం పికర్ చేసే అవసరం లేదు, పార్టీ కొరకు తిప్పల పడేటోళ్లకు సీనియర్లకు సరైన గుర్తింపు దక్కుతుందని భరోసా ఇచ్చిండట. పనిల పని పార్టీకి రాజీనామా పెట్టిన జీవన్ రెడ్డి సారును ముఖ్యమంత్రి గట్టిగానే అరుచుకున్నాడట. ఇంకో దిక్కు ఇప్పటికే కేసీఆర్ సారును కలిసి కారు పార్టీలో చేరిక అవుతున్నట్టు ప్రకటించిన జీవన్ రెడ్డి సారు రోజుకోకాడ మీటింగ్ పెట్టుకొని గులాబీ లీడర్లు అందరిని కలుపుకొని పోతాడు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద గట్టిగానే ఎత్తాడు బాణాలు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అన్నటువంటి నానుడి ఏదైతుందో ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినని చెప్పి అంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే ఎక్కడ అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అని నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయిక నువ్వు దేన్ని అన్న ఏమని బాబు చెప్పంటున్నా. మరి నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గట్ల అయిందట. అది వరకు చెయ్యి పార్టీని పల్లెత్తు మాట అననీయకపోయేది సారు. కానీ ఇప్పుడు పార్టీని ఇడిచిపెట్టినాక మాత్రం గట్టిగానే అరుచుకుంటాడు. ఇక అది అట్లుంటే జగిత్యాల చెయ్యి పార్టీ లీడర్లు సీఎం సారును కాల్చుడేనక వేరే ముచ్చట్నే ఉన్నది అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మంత్రి సారును కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనోళ్ళకే పదవులు ఇచ్చుకుంటాడని, అందుకే పాత చెయ్యి పార్టీ లీడర్లు అంతా ముఖ్యమంత్రిని కలిసిండ్రని మాట్లాడుకుంటారు. ఏమైనా జగిత్యాల రాజకీయం భలే మలుపులు తిరుగుతాంది ఇప్పుడు. మరి ఇక పోతే ఇంకేమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. రేపటి గురించి ఇప్పుడెందుకు, ఇయాల్టి సంగతి చూసుకుందామన్నట్లు ఆలోచిస్తే భవిష్యత్తు ఉంటుందా చెప్పుండ్రి. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది, లోకం పరుగులు పెడుతుంది. కాలంతోని పోటీ పడకపోతే మనం వెనకబడిపోతాం. అందుకే కొత్త ఆలోచన చెయ్యాలి. ముందు వచ్చే మార్పులకు ముందుగానే మనమంతా తయారు కావాలి. ఇగో గిట్లనే భవిష్యత్తుకు పనికొచ్చేటట్టు ఏపీల సీఎం చంద్రబాబు సారు మళ్ళేదో కొత్తిగురం చేసిందట. పాండి చూద్దాం. ఏం చేసినా సరే ఓ 20-30 ఏండ్ల తర్వాత ఎట్లుంటుందో ఇప్పుడే ఓ అంచనా వేసుకొని పని చేయాలి అంటుంటాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. గిట్లనే ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను తెరిచిండు ముఖ్యమంత్రి. క్వాంటమ్ సెంటరా గదేంటిదో అని పరిశాన్ అయ్యారు. అణువులు పరమాణువులతో నడిచే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారట. అక్కడ క్వాంటమ్ టెక్నాలజీతో నడిచే కంప్యూటర్లు సిడిమెల్లే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చూపిస్తాయట. ఎసోంటి లెక్కలైన కళ్ళు మూసి తెరిచేలోపు పరిష్కారం చేస్తాయట. అంతేకాదు క్వాంటమ్ టెక్నాలజీతోని మనం ఎవరికన్నా ఓ మెసేజ్ పంపిస్తే దాన్ని వేరోళ్ళు అస్సలు తెలుసుకోలేరట. అంటే ఎంతటి మొనగాళ్ళైనా సరే హ్యాకింగ్ చేయలేరట. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్నెట్ 3G 4G 5G అనుకుంటే నెమ్మలంగా ముంగటికి పోతుంది. కానీ క్వాంటమ్ టెక్నాలజీతో నడిచే ఇంటర్నెట్ రువ్వడు ఎంతనో ఎరికేనా కాంతి వేగంతో పనిచేస్తుందట. అసొంటి అణువులు పరమాణువులతో ప్రయోగాలు చేసే క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్నే ఇప్పుడు ఏపీలో చాలు చేసిండ్రు. దేశంలోనే ఎక్కడ ఇటువంటి సెంటర్ లేదు. తొలుతసారి అమరావతిలోనే పెట్టిండ్రు. అమరావతి 1S
and 1Q are not merely computers. They are fully instrumented quantum hardware test beds. They will enable validation, benchmarking, and certification under real operating conditions. In simple terms, they give India a platform not only to study quantum technology, but to build it, test it, refine it, and trust it. That is the system we are going to build. రోజు రోజుకు టెక్నాలజీ మారుతాంది. ఇప్పుడైతే ఏఐ టెక్నాలజీ అవా నడుస్తుంది. ఇట్లనే పోత క్వాంటం టెక్నాలజీ కూడా దునియాని ఏలబోతున్నదట. అందుకే దానికోసం ముందే తయారైతుండ్రా అన్నట్టు మనోళ్ళు. ఏమైనా భవిష్యత్తును అంచనా వేసుకుంటా బయట కొత్త ముచ్చట్లు ఎగురబెడుతుంటాడు బాబు సారు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. దేశంలోనే ఎక్కడ లేని క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను అమరావతిలో పెట్టి అందరి చూపు రాజధాని మీద పడేటట్టు చేసిండ్రా అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు ఇంతమంది. సినిమాలల్లా పవర్ఫుల్ డైలాగులు కొట్టాలంటే బాలయ్య తర్వాతనే ఇంకెవళ్ళైనా. అట్లుంటది మరి బాలయ్య డైలాగులు. ఎటు నుంచి మొదలు పెట్టి ఎటు దిక్కాపుతాడో ఎవరికి తెలియదు. సరే ఇక బాలయ్య డైలాగులు అందరికి తెలిసినయే గాని ఈ నడుమ లీడర్ సాబులు కూడా అచ్చమాసొంటి డైలాగులే కొడుతుండ్రు. అబ్బో, సమరసింహారెడ్డిని మరిపిస్తుండ్రు, నరసింహనాయుడిని యాదికి తెప్పిస్తుండ్రు. చూడుండ్రు ఎట్లున్నాయో డైలాగులు. ఒక్క 2 గంటల్లో కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఆగా చూసిండ్రా ఎమ్మెల్యే సాబు డైలాగ్ ఎట్లున్నదో. అయితే గిదే డైలాగు సినిమాలలో చెప్తే చీటీలు కొట్టేటోళ్ళేమో గాని సారు పబ్లిక్ లో నిలబడి అట్లా మాట్లాడేటాలకే రచ్చ అవుతుంది. ఇప్పుడు సోమవారం నాడు పెదపల్లి జిల్లా మంతనిపట్నంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు సారు వర్ధంతి కార్యక్రమం చేసిండ్రు. ఆ కార్యానికి లీడర్లతో పోయిండ్రు. అట్లనే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా పోయిండు. చెయ్యి పార్టీ కార్యకర్తల జోలికి ఎవరన్నా వస్తే ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు. అయితే ఎమ్మెల్యే సాబు ముచ్చట్లకు ఎగజ్ పార్టీ వాళ్ళు మస్తు నారాజ్ అయ్యిండ్రు. నలుగురితో నిలబడి గట్ల బెదిరిస్తాండ్రు. ఇక చూడిర్రి మీరే న్యాయం చెప్పురే అని అడగబట్టిండ్రు కారు పార్టీ లీడర్లు. గట్టిగానే గరం అవుతాండ్రు. ఎవరైనా ఎదురు మాట్లాడితే మిడకాయలు నరికేస్తా అని చెప్పేసి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ధైర్యం, అసెంబ్లీలో మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు కండలు తిరిగినటువంటి బంటు ఉన్నాడు. మాకు ఒక్క చేత ఎత్తేస్తాడు, కింద తొక్కేస్తాడు అని చెప్పేసి ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రజలను నరుకుతాడా, ప్రతిపక్షాలను నరుకుతాడా? ఇలా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనలతో ఉన్నటువంటి నేపథ్యం ఇలా కనిపిస్తా ఉన్నది. గులాబీ లీడర్ల ముచ్చట్లు అవో గట్లున్నాయి. ఇక ఎమ్మెల్యే సాబు ముచ్చట్ల మీద మంత్రి సార్ను అడిగితే ఏమన్నాడో చూడండి. రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు పక్కనున్న అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా పాటిస్తాం కాదన్నట్టు. అటువంటి ఆలోచనలు ఎవరు చేసినా తప్పే. ఎమ్మెల్యే సాబు ఏదో కార్యకర్తలకు ధైర్యం చెప్పనీకి అట్లా మాట్లాడిండు గంతే అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఏమైనా రావకుండా ఎమ్మెల్యే ముచ్చట్లయితే సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎగజ్ పార్టీ వాళ్ళు తీరొక తీరులో ఎత్తిపోతుండ్రు. నలుగురికి మంచి చెడ్డ చెప్పే లీడర్ సాబులు జర వెనకమ్మగడ చూసి మాట్లాడాలి అన్నట్టు కామెంట్లు పెడుతుండ్రు ఇంకింతమంది. ఒక్క పాలి గవర్నమెంట్ కొలువు వస్తే చాలు, డ్యూటీ చేసినా చెయ్యకపోయినా మన జీతం మనకొస్తదని కొందరు అనుకుంటే చెల్ అట్లెట్లా, తీసుకుంటున్న జీతానికి బరాబర్ న్యాయం చెయ్యాలి, అవినీతి చేసేటోళ్ళ పని పట్టాలని కొందరు. ఈ ముచ్చట్ల ఎవలేమో గాని యాదాద్రి జిల్లా పాత కలెక్టరు హనుమంతురావు సారు మాత్రం మస్తు ముంగటున్నాడు. ఆగో సారు ఇదివరకే తబాదలై వేరే తావులకు పోయే కదా, ఇప్పుడు ఆయన ముచ్చట ఏమిటికొచ్చి అంటారా? అయితే ఈ వార్త చూడండి, మీకే సమజైతది. అది ఆఫీసర్ అంటే గిట్లుండాలి. కలెక్టర్ గా చేసినా ఆడికెంచి వీకేసి వేరే శాఖలు వేసినా చేస్తున్న కొలువుకు మాత్రం 100% న్యాయం చేస్తుడు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సారు. అసలు ముచ్చట ఏంటంటే మంగళవారం పొద్దుగాల చిక్కటిపల్లి ఉన్న ఎంకన్న స్వామి గుళ్ళె చెకింగ్ లో పోయిండు కమిషనరు. అయితే అప్పటికే గుళ్ళె ఏది చక్కగా ఉండలేదని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందినాయట. సీన్ కట్ చేస్తే ఈ గుళ్ళె ఏం జరుగుతుందో ఏమో తేల్చే వస్తాని స్వయంగా సారే రంగంలో దిగిండు. వచ్చుడొచ్చుడే గుడి ఈవో రామాంజనేయులను పట్టుకుని ఏమయ్యా గుళ్ళె ఏం నడుస్తుంది, ఏం కథ, ఏది రిజిస్టర్లు రసీదు లోపాలు చూపేని ఆర్డర్ వేసిండు. ఇగేముంది అన్ని దొంగ లెక్కలు చేస్తుండో ఏం పాడో ఏం చూపించలేక నేల తలక వేసిండు ఈవో.
పోనీ దేవునికి వచ్చిన బంగారం వెండి సొమ్ముల లెక్కలన్నా చూపించవయానంటే దానికి సుత దిక్కు దివానం లేదు. పెద్ద ముచ్చట ఏంటంటే ఓ భక్తుడు దేవునికి 2.5 కిలోల వెండి కిరీటం ఇస్తే దానికి ఎసొంటి రసీదు విషయాలు ఏమి ఇవ్వలేదట. మీదంగా కిరీటాన్ని కొంచపోయి ఓ కౌన్సిల్ కాడ కుదోబెట్టిండో ఏం పాడో ఇచ్చి 4 ఏళ్ళు అవుతున్నా సుత ఇదివరకు దాకా మళ్ళీ గుళ్ళేదే లేదు. ఇదేందని దాత ఆడితే నీకు రసీదు ఇయ్యలేదు ఏడ చెప్పుకుంటూ చెప్పుకోపో అని ఉల్టా దానికి ఇచ్చినట. ఇది ఒక్కటే కాదు, భక్తులకు వంచే లడ్డు ఇంకా పులిహోర పొట్టాల సుత తక్కువ తయారు చేపించి అండ్ల సుత చిలక్ కొట్టుడు కొడుతున్నట్ట ఈవో. అవగా ముచ్చట కమిషనర్ సారు లడ్డు తూకం వేసి జోకి తేల్చిండు. ఈడికే పడవలే, బయోమెట్రిక్ లేదు, గుడి చుట్టూ కిరాయిలు రావాల్సి ఉంటే అది లేదు, సాఫ్ సఫాయి లేదు, మొత్తానికి గుడి మెయింటెనెన్స్ లేదు. దీంతో పైసలన్నీ ఈవో రామాంజనేయుల జేబులకే పోతున్నాయని కనిపెట్టిన కమిషనర్ సారు కోపంతో ఊగిపోయి ఈవోను సస్పెండ్ చేసిండు. ఏదేమైనా హనుమంతరావు సారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని మల్లోపాలి రూపిడేది పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. అక్కలకు ఫ్రీ బస్సు, ముసలోళ్ళకు 6,000 పెన్షను, ఉచిత కరెంటు, చదువుకొని కొలువులు లేనోళ్లకు నిరుద్యోగ భృతి, సన్న బియ్యము, ఇంటికో ఉద్యోగము, ఊరూరికి రోడ్లు, ములిక్కాల్వలు, ఇంటింటికి నల్లా, సందు సందుకు సీసీ రోడ్డు, చదువుకునేటోళ్లకు స్కాలర్షిప్లు, ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బోచ్చడున్నాయి ఓట్ల ముంగట పార్టీ లీడర్లు ఇచ్చేటి హామీలు. అండ్లా తీరేటి ఎన్నో తీరని ఎన్నో గాని నమ్మోట్లేస్తారు పబ్లిక్ సుత. ఆగో అట్లనే ఇప్పుడు తమిళనాడు ఓట్లల్లా పార్టీల మేనిఫెస్టోలు గిట్లున్నాయి. రైట్, తమిళనాడులో అన్ని పార్టీల మేనిఫెస్టోలు వచ్చినాయి కానీ ఇంకా పువ్వు పార్టీల మేనిఫెస్టో ఏం రాలేదు. వాళ్ళు ఏం హామీలు ఇయ్యరా ఏంది అనుకునేరు, వాళ్ళు కూడా మేనిఫెస్టో విడుదల చేసి ఇయ్యాల. అటంకా ఏదైతే అదే అయింది. ముందుగాలైతే పబ్లిక్ ను మలుపుకునేటి హామీలు ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకనే గట్టిగానే హామీలు ఇచ్చింది తమిళనాడు పబ్లిక్ కు పువ్వు పార్టీ నాయకత్వం. సెంట్రల్ మంత్రి జేపీ నడ్డా సారే దగ్గరుండి మేనిఫెస్టో పోస్టర్లు విడుదల చేసిండు కూడా. పెద్ద ముచ్చట ఏంటంటే తెలంగాణ ఉతికనే ఆడ కూడా అక్కలనే ముంగడ పెట్టిర్రు. ఇంట్లో ఉండేటి ఆడోళ్ళ దాంట్లో 2,000 పెన్షన్, ఆర్థిక సాయం కింద ఏడాదికి ఇంటికో 10,000. కొత్త స్కూటర్లు కొనుక్కునేటి అక్కలకు 25,000 రూపాయల రాయితీ, ఇంట్లో సామాన్లు కొనుక్కునేందుకు 8,000 రూపాయల కూపను. అక్కల పేరు మీద కొత్త ఇండ్లు కట్టుకుంటే దాని మీద కూడా 3% స్టాంపు డ్యూటీ రాయితాట. సంక్రాంతి, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం ఇట పుక్కట్లనే ఏడాదికి 3 సిలిండర్లు కూడా ఇస్తారట. జల్లికట్టు ఆట ఆడేందుకు ఎడ్లను పెంచుకునేటోళ్లకు నెలకు 2,000 రూపాయలు, జల్లికట్టు ఆటల జీవిడిచిన వాళ్ళ ఇంటి వాళ్ళకు 10 లక్షల రూపాయల సాయం. బళ్ళు, కాలేజీలకు సీసీ కెమెరాలు, గుళ్ళ లోకలకు రోజుకు 2 గంటలు పుక్కట్లనే దర్శనం. ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు హామీలు ఇచ్చిరు పువ్వు పార్టీ వాళ్ళు. ఎక్కువలో ఎక్కువ అక్కలకక్కలకి వచ్చేటి ఉన్నాయి. మళ్ళా అధికారంలోకి వచ్చుడే ఆలస్యం. మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ చేసి చూపెడతాం అన్నట్టే జోలు ముచ్చట్లు చెప్పబట్టిరి. ఈ అన్ని ఒక పువ్వు పార్టీ వాళ్ళ హామీలే. తదిమ పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలు ఇంత మునిపే విడుదల చేసిరు కూడా ఆల్రెడీ. ఇక తమిళనాడు పబ్లిక్ కే ఎవరిచ్చిన మేనిఫెస్టోలు నచ్చుతాయో, ఎవరిని మెచ్చి ఓట్లేస్తారో అనేది చూడాలి మరి.